నేను, మహేష్ చిన్న వర్క్ ఉండి కాటూర్ విలేజ్‌కైతే వెళ్ళాము. కాటూర్ విలేజ్‌కి ఎంటర్ అయిన తర్వాత అక్కడ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మాకు కనిపించాయి. మమ్మల్ని చాలా బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఊరి మధ్యలో ఉన్న చెరువు. ఊరి మధ్యలో ఉన్న ఈ చెరువు ఎర్లీ మార్నింగ్ చాలా పీస్‌ఫుల్‌గా అయితే కనిపించింది. అందుకే ఆ చెరువు దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వండర్ అయితే జరిగింది. వండర్ ఏంటి అనుకుంటున్నారా? వండర్ ఏంటి అంటే మేము ఆ చెరువు దగ్గరికి వెళ్ళగానే వెంటనే ఆ చెరువులో ఉన్న చేపలన్నీ ఒకేసారి మా దగ్గరికైతే రావడం జరిగాయి. అదేంటి చేపలన్నీ ఒకేసారి మీ దగ్గరికి ఎందుకొచ్చాయనే డౌట్ మీకు వచ్చుండొచ్చు. ఇదే డౌట్ మాకు కూడా వచ్చింది. అసలు యాక్చువల్‌గా ఏం జరిగిందంటే అక్కడొక పడవైతే ఉంది చెరువులో. సో, ఆ పడవైతే నేను ఎక్కాను. మహేష్ కూడా ఎక్కాడు. వెంటనే ఆ చేపలు ఎలా ఫీల్ అయ్యాయంటే ఆ చెరువు ఓనర్ ఎవరో వచ్చి వాటి కోసం ఫుడ్ తీసుకొచ్చామేమో అనుకోని ఒకేసారి చేపలన్నీ ఆ పడవ దగ్గరికైతే రావడం జరిగాయి. సో, ఆ ఫీల్ అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. ఫస్ట్ టైమ్ అలాంటి ఫీల్ అయితే ఫీల్ అయ్యాము. ఒకేసారి అన్ని చేపలు కూడా మా దగ్గరికి రావడంతో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము మేము. ఇక ఫైనల్‌గా ఆ చెరువులో పడవెక్కి కాసేపు ఫిషెస్‌తో ఆడుకుంటూ ఉండగా అక్కడికి ఇద్దరు రావడం జరిగింది. వెంటనే మేము కొంచెం భయపడ్డాము. ఆ చెరువు ఓనర్స్ ఎవరైనా వచ్చారేమో అని. అక్కడ ఫైనల్‌గా వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే మాకు ఈ చెరువు గవర్నమెంట్‌కి సంబంధించిందని, ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకళ్ళు లీజుకి తీసుకొని ఇక్కడ ఫిషెస్‌ని పెంచుతారని తెలిసింది. సో, ఇంక ఫైనల్‌గా మేము రిటర్న్ అయ్యాము.